నెలకు 20-25 రోజులు నా పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి గత సంవత్సరాల నుంచి 2000 నుంచి నేను వ్యాపారం చేస్తున్నా. నా టర్నోవర్ 110 కోట్లు. ఈరోజు నీ అధికారం ఉంది చెప్తానా. పాఠశాల ఎరి పుష్పం చూపించుకో, ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీలు అన్నీ చూపించుకో. ఒక కంపెనీ 70 కోట్లు చూపించుకో. నేను ఎంత కష్టపడుతున్నానో ఈ జనాల కోసం, నా ఊరి కోసం నాకు తెలుసు, నా ఊర్లో వాళ్ళకి తెలుసు. చెప్పండి, మీరందరూ చెప్పండి. నేను ఈరోజు ఎవరిదైనా ఆశించినానా? ఒక్కసారి చెప్తున్నా, నేను ఒక్కనే అంటున్నావు. ఇంతమంది నా గుండెల్లో ఉన్నారు, నా సొంత ప్రాణం ఇచ్చేదానికి ఉన్నారు. నువ్వు ఈరోజు చిచ్చు వేలుపులు అనేది ప్రశాంతంగా ఉంది. నువ్వు ఈరోజు ఒక మనిషిని తీసుకొచ్చి ఆ చిచ్చు పెట్టుకుంటా, సమస్యలు పెట్టుకుంటా కూర్చున్నావు. ఒక్కటి పాఠశాల రెడ్డి, నువ్వు రాజకీయంగా ఎరిపుష్పం అయిపోయినావు. ఈరోజు చెప్తున్నా, నువ్వు ఇక్కడ అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్తా. చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు కాబట్టే ఈయన వేముల్లో పెద్ద ఆయన మర్డర్ ఆయన రాజకీయ ఎవరైతే పాఠశాల రాజకీయ ఆధిపత్యం కోసం చంపినాడో పార్థసారథి రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలివైనటువంటి వేములకే పరిమితం చేశాడు ఆయన. వీడు బయటికి రాకూడదని. ఇంకా నీకు బుద్ధిలే, ఇంకా నువ్వు తెలియలేదు. నువ్వు ఈరోజు అందరి దగ్గర డబ్బులు అడిగినావు, అందరి దగ్గర ఏమి కావాలంటే అది విడిగా చేసుకుంటూ ఈరోజు మీ అన్నదమ్ములు నలుగురిని వేముల మీద పెడి పిల్లలను, అమాయకమైన పిల్లల మీద దాడి చేస్తారా మీరు? 3 రోజుల కిందట ఎన్ని మానుకొని ఇప్పటికైనా తెలుసుకొని అందరం సమాజం కోసం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 10 మందికి ఉపయోగపడేట్టుగా పనిచేసి 10 మందిని కాపాడండి. ఆల్రెడీ మీరేం దోచుకోవాలో ఇల్లు దోచేసుకున్నారు. ఇదేదో మళ్ళీ రాము దోచుకున్నాడంటే ఏ దానికైనా నేను సిద్ధం. నన్ను జైల్లో పెట్టిస్తాడంట. ఏ దానికైనా నేను సిద్ధం. మీకు అధికారం ఉందని జైల్లో పెట్టించేమో. నేను విత్ ప్రూఫ్తో అన్ని విధాలుగా చెప్తా. చూడండి, నా కంపెనీ HPCL 50 కోట్లు ఆర్డర్ ఉంది ఇప్పుడు నా దగ్గర. కలకత్తాలో వర్క్ జరుగుతుంది. ఎవరు రమ్మనండి నా దగ్గరికి. రిలయన్స్ జరుగుతున్నాయి వర్కులు. నేను చేసే కంపెనీ వైట్ పేపర్. ఎక్కడే కానీ నా మీద ఒక మచ్చున్నా కూడా ఏమైనా చేస్తా. నేను చేసిన ఖచ్చితంగా ముగ్గుర వ్యాపారం కూడా చేసిన. ఎందుకంటే సడన్ అందుబాటులో ట్రేడింగ్ చేసిన. చేయలేదని చెప్పనే నేను. మీరేం చేస్తున్నారు? ఎన్ని అడ్డ పెట్టుకొని దోచుకుంటున్నారు.